నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత చింతకాయల విజయ్ తొలిసారిగా ఆనకపల్లి జిల్లా నాతవరం మండలంలో పర్యటించారు. ఈ పర్యటనకు కూటమి శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. ముందు నర్సీపట్నంలోని శ్రీ బాల వినాయక స్వామి మరటి తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ విజయ్ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. అనంతరం సైకిల్ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. పాఠశాలలో వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఆయన ఎంపీపీ స్కూల్ ప్లే గ్రౌండ్ ను ప్రారంభించి మొక్కలు నాటారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా బీసీ కాలనీలో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఫ్రీ బస్ వచ్చిన తర్వాత, ఆడవాళ్ళందరూ లోపలికి ఎక్కిన తర్వాత మగవాళ్ళ డామినేషన్ లేదు. ఇంకా సీట్ అడగడానికి కూడా భయపడుతున్నారు. కొన్ని వీడియోలు చూసాను, కొట్టేస్తున్నారు అంటే కొన్ని వీడియోలు చూసినప్పుడు లెగిసి బయటకు వెళ్ళి అంటున్నారు. ఇంకేం చేయలేము. రేపు రానున్న రోజుల్లో 33% రాజకీయ రిజర్వేషన్ కానీ వచ్చాక ఎంత ప్రగతిలోని ఈ సమాజం ముందుకెళ్తుంది ఆడవాళ్ళ ద్వారా అనేది మన కళ్ళతో చూస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఆ రిజర్వేషన్ బిల్లు కూడా రానున్న రోజుల్లో పార్లమెంట్ లోకి వస్తే ఇక్కడ పుట్టిన మీ విజయ్గా నాకు ఓటేసే హక్కు ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు మనం చూడొచ్చు, ఒకటే మీకు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బాగుంది, కార్యకర్తలు బాగుంది. ఈ రోజు విజయ్ గారు రేపు సభ్యులు అయ్యారు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను, నా తమ్ముడు రాజేష్ కానీ, నేను కానీ, ఎవరన్నా కానీ మీ అందరికీ సేవ చేయడానికి ఉంటామని తప్ప మీరు ఏం చెప్తే ఆర్డర్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. ఎందుకంటే ఈ గడ్డే మాకు గౌరవం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అలాగే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారే ఈ రోజు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ జెండాని భుజస్కంధాల మీద మోసుకొని ముందుకెళ్ళి కార్యకర్తకి కష్టం ఉంది అంటే, అన్నా నాకు ఈ కష్టం ఉంది అంటే నిలబడే ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. 1000 కిలోమీటర్లు నడిచారు. వాళ్ళ అమ్మగారిని దూషిస్తే, మా అమ్మనే కాదు ఏ ఆడవాళ్ళని కూడా దూషిస్తే ముందుకొచ్చి మక్కలు ఎరుగుతుంటానని చెప్పి ముందుకొచ్చి ఈ రోజు ఆడవాళ్ళు జోలికి రాకూడదని చెప్పి, ఎవరన్నా కానీ ఆడవాళ్ళు జోలికి వెళ్తే భయపడే విధంగా ఈ రోజు రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లి లా ప్రకారంగానే వాళ్ళని శిక్షించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు. కార్యకర్తలకి భవిష్యత్తు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ గారు, ఈ రాష్ట్ర ప్రగతికి ముందుకు తీసుకెళ్ళడానికి తప్పున్న ఏమైనా రానున్న రోజుల్లో యువకుడు నారా లోకేష్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒకటే అన్నారు, విజయ్ ఎంత కష్టపడ్డాడు, నేను మాట ఇస్తున్నాను, విజయ్ గౌరవం ఇస్తానని చెప్పి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆ కుటుంబం కూడా ఈ గడ్డకింత గౌరవాన్ని ఇచ్చిందంటే వాళ్ళకి ఆ జన్మాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాను. అలాగే తెలుగుదేశం పార్టీ జెండాకి ఏ మాత్రం కూడా కించిత్ గౌరవం తగ్గే పని ఏ మాత్రం మేము చెయ్యం. ఏ మాత్రం కూడా అయ్యన్న పాత్ర గారి పేరుని తగ్గించే పని 1% కూడా మేము చెయ్యం. కార్యకర్తలు ఎప్పుడొస్తే అప్పుడు ఇంట్లో గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్లే కుటుంబం మాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, నా తల్లి పద్మావతి గారికి, అయ్యన్న పాత్ర గారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు చూడొచ్చు, బుక్ ప్రచురించడం జరిగింది. రేపు 2 ఏళ్ళు అయిన సందర్భంగా మీ ప్రతి ఇంటికి కూడా ఈ బుక్ రావడం జరుగుతుంది, ఈ పేపర్ రావడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఒకటే గుండెల మీద చేసుకొని నమ్మి ఒకసారి ఆలోచించండి. ముందు ఎప్పుడన్నా ఎవరన్నా పార్టీ గెలిచినప్పుడు, ఎవరన్నా ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను పని చేశానని చెప్పి ఇలా ప్రచురించి నేను ఇన్ని కోట్లు ఈ 2 ఏళ్ళలో తీసుకొచ్చానని చెప్పి ఎవరన్నా దమ్మున నాయకుడు ముందుకు వచ్చాడా అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు అభివృద్ధి ఒక్కదానికే 2 ఏళ్ళలోని మనం చూస్తే ఈ రోజు 532 కోట్లు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు గాని, తార్ రోడ్లు గాని, మన తాండవా నుంచి నాతవరంకి ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్డు కూడా వేస్తున్నారు. ఏదన్నా అది 532 కోట్ల అభివృద్ధికి తీసుకొచ్చారు. సంక్షేమం గురించి మాట్లాడట్లేదు, పెన్షన్ల గురించి మాట్లాడట్లేదు.
నీకు సంక్షేమం గురించి మాట్లాడితే 568 కోట్లు అంటే సుమారుగా 1100 కోట్ల పైన తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. అది కూడా 2 ఏళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సుమారుగా 1896 పనులు చేశారండి. 1, 2 కాదు, 1896 పనులు. అందుకే ఈ రోజు చెప్తున్నాను, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఏదన్నా న్యాయం జరుగుతుంది మహిళల కంటే అది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిస్తేనే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ, ఇంత మధ్యాహ్నం వేళ మీ అందరూ వచ్చారు, ఇంత ఓపికగా ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. నేను ఒక్కటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు కొంతమంది తాతలు వచ్చి స్కూల్ పిల్లల గురించి ఆలోచించారు. కొంతమంది వచ్చి స్కూల్ పిల్లలు బాగుండాలి. ఇవాళ ఎస్ఐ గారు కూడా, డిఎస్పీ గారు, వీళ్ళందరూ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అందరూ కలిసి ఆ స్కూల్ పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడం, వాళ్ళకి పని చేస్తున్నారు. ఇలాంటి శుభ సూచకాలు ఇంత మంచి ప్రభుత్వం ఎప్పుడన్నా మనం చూసామా అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకే మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మహిళలందరికీ కూడా ఈ రోజు ఒకసారి ఆలోచించి రేపు రానున్న రోజుల్లో అందరూ కూడా ఆశీర్వదించాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, ఈ మండల నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి, మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, మండల నాయకులు, గ్రామ నాయకులు, మండలం మొత్తం కూడా ఇంత ఘనంగా నన్ను స్వాగతించినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతున్నాను. అందరినీ ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు రాజ్యసభ ఎంపీగా అయ్యాను, నాన్నగారు స్పీకర్ గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రోజు రాజేష్ మా తమ్ముడు కూడా అన్ని విధాలుగా కూడా రాను రోజుల్లో సేవ చేయడానికి ముందుకు వస్తారు. అన్ని విధాలుగా కుటుంబ సభ్యులందరినీ కూడా, పద్మావతి గారు కూడా కన్నీరు పెట్టారు. అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు, ఇళ్ళంతా చుట్టుముట్టినప్పుడు అమ్మకి ఆ రోజు కాళ్ళు చేతులు ఆడపోతే ఒకటే ధైర్యం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు ఉన్నారని ధైర్యంతో ఆ ముందుకొచ్చింది తప్ప ఆ రోజు నిజంగా ఆమె ధైర్యం కోల్పోయింది. కానీ అది తెలుగుదేశం పార్టీ జెండా వల్లే మాకు ఈ గౌరవం వచ్చింది. అందుకనే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఏమన్నా ఎలక్షన్స్ లో మాటలు మిగిలిపోయినాయి, అవన్నీ కూడా తీర్చి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ, ఒక జనసేన నాయకులు ఒకళ్ళు, బీజేపీ ఒక్కసారి